या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते सरस्वती नमोऽस्तुते। श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यः नमस्कारः। सर्वेषां स्वागतम्। अद्य कक्षायाः दशम कोऽपि प्रश्नाः भवन्ति वा? ఎవరన్నా పునఃస్మరణ చేస్తారా ఒకసారి? మనం క్లాసెస్ ఏమేమి జరిగాయో ఇప్పటిదాకా మనం ఏమేమి చెప్పుకున్నామో ఎవరన్నా ఒకరు చెప్తారా? హరి ఓం. హరి ఓం. భగిని లలిత మమ నామ సత్యప్రసాద్. సత్యప్రసాద్ మహోదయ వదతు. మహోదయ వదతు. వదతు మహోదయ, చెప్పండి. తెలుగులో చెప్తాను. మీరు వీడియో ఆన్ చేసుకోండి. తప్పకుండా చెప్పొచ్చు. మీరు ఏ భాషలో కంఫర్ట్ గా ఉన్నారో, మీరు ఏమేమి చెప్పుకున్నామో చెప్పండి. మొదటి క్లాస్ లో మనం స్వర, అనుస్వర, వ్యంజన గురించి చెప్పుకున్నాం మొదటి క్లాస్ లో. దాని తర్వాత రెండవ క్లాస్ లో మనం వచ్చి భవత, భవత్య, ఏతత్ కిం గురించి చెప్పుకున్నాము. ఇంకొకరికి కూడా రెడీగా ఉండండి. నెక్స్ట్ ఎవరు చెప్పదలుచుకున్నారు నేను చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి చెప్పొచ్చు. చెప్పండి మహోదయ. మూడో క్లాస్ లో మనం స్త్రీలింగం, పుల్లింగం, న్యూట్రల్ నేర్చుకున్నాం. అస్తు అస్తు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా ఎవరన్నా? ఇంతేనా? నాలుగో క్లాస్ లో మనం హలంతా రూల్స్ నేర్చుకున్నాం. ఎక్కడ రూల్స్ నేర్చుకున్నాం. తర్వాత ఐదో క్లాస్ లో మాస్కులైన్, ఫెమినైన్ అండ్ న్యూట్రల్ జెండర్ వర్డ్స్ నేర్చుకున్నాం మనం. పుంలింగః, స్త్రీలింగః, నపుంసకలింగః. మూడు జెండర్స్. పుంలింగః విసర్గ చెప్పాలి. పుంలింగః విసర్గ. ప్రాతిపదికం కూడా నేర్చుకున్నాం అదే క్లాస్ లో. పుంలింగః, స్త్రీలింగ, అగ్రిగా చెప్పండి మేస్టర్. ముందుకు చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఆరో క్లాస్ లో మనం ప్రశ్న వర్డ్స్ చేసాం. కిం, కహ, కా, పుల్లింగం, ప్రశ్న శబ్దాః. పుల్లింగ ప్రశ్నలు, స్త్రీలింగ శబ్దాలు, తర్వాత నపుంసక శబ్దాలు నేర్చుకున్నాం మనం. తర్వాత ఏడో క్లాస్ లో మనం క్లాసు చెప్పకపోయినా మీకు గుర్తున్నా చెప్పొచ్చు చాలు. క్లాస్ తో మనకేం అవసరం లేదు, ఏమేమి చెప్పుకున్నాం అనేది అంతే. సింగులర్, ప్లూరల్ వర్డ్స్ నేర్చుకున్నాం. ఏకవచనం, బహువచనం వర్డ్స్ నేర్చుకున్నాం. వర్డ్స్ పదాని. ఎనిమిదవ క్లాస్ లో మనం సంభాషణం గురించి నేర్చుకున్నాం. సంభాషణ మొదలు పెట్టేశాం. వాక్య నిర్మాణం దగ్గరకు వచ్చేసాం. సరే, 9వ క్లాస్ లాస్ట్ వీక్.
ఇతోపి ఎవరికైనా అవకాశం ఇస్తారా? తప్పకుండా. ఇంకెవరైనా ఉన్నారా చెప్పడానికి? లేకపోతే మెసేజ్ చెప్పేస్తారు? నేను చెప్పను. చెప్పండి. మనం ఏకవచనం బహువచనం నేర్చుకున్నాము. సహా ఏషః కహ అని పుంలింగం అయితే, స్త్రీలింగం అయితే సా ఏష కా అని. నపుంసకలింగం అంటే తత్ ఏతత్ కిం అని నేర్చుకున్నాము. ఇంకా అత్ర తత్ర అన్యత్ర సర్వత్ర కుత్ర అని అవి నేర్చుకున్నాము. ఇంకా ఏకవచనం ఇది బహువచనానికి అయితే తే ఏతే కే అని పుంలింగం అయితే తా ఏత కా తాహ్ 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 ఏతాహ్ అనకండి, హా అనండి. తాహ 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 ఓకే. తాహ ఏతాహ కాహ నేర్చుకున్నాము. తాని ఏతాని కాని అని ప్రశ్న అడగడానికి అలా నేర్చుకున్నాము. మొత్తం ఇవిడే చెప్తారు. ఇప్పుడు శిరీష గారే చెప్తారు, మిగతా వాళ్ళందరూ వింటారు. అంతేనమాట. మిగతా ఇంకొకరికి అవకాశం ఇస్తున్నారా? తప్పకుండా రండి. సంఖ్య నేర్చుకున్నాం. సంఖ్య నేర్చుకున్నాం. చెప్పండి. ఏకం దవే త్రీణి చత్వారి. అది దవే కాదు, ద్వే. ద్వే ద్వే ద్వే. దా సగం రాస్తాం, వా రాస్తాము. ద్వా సగం రాస్తాం, వా రాస్తాము. నేను వాడుతున్నటువంటి ప్రింట్ ఫాంట్ ఉంది కదా, సాఫ్ట్వేర్ సంబంధించిన దాంట్లో దా హలంతం వచ్చి వా పక్కకు పడినప్పుడు దవే కాదు, ద్వేనే. షష్ఠీ విభక్తి ప్రయోగం కూడా నేర్చుకున్నాం. షష్ఠీ విభక్తి ప్రయోగాలు కూడా నేర్చుకున్నాం. ఇంకో మేడం వచ్చారు. శకుంతల. నమస్కారం. నమస్కారం. చెప్పండి. కంటిన్యూ. ఒకరు మొత్తం ఒక 2-3 పాయింట్స్ చెప్పి ఆఫ్ చేసుకోండి, ఇంకోళ్ళు చెప్తారు. తర్వాత భవతి భవతః భవంతః ప్రయోగాలు నేర్చుకున్నాము. షష్ఠీ విభక్తి ప్రయోగాలు నేర్చుకున్నాము. తర్వాత వాటితో షష్ఠీ విభక్తితో సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేయడం అన్నది కూడా నేర్చుకున్నాం. వాక్య నిర్మాణం కూడా నేర్చుకున్నాం. సరే, ఇప్పుడు మనము కించిత్ అభ్యాసః కుర్మః, దానిలోనే అభ్యాసం చేద్దాం. అస్తు. ధన్యవాదాः. అన్మ్యూట్ కుర్వంతు. ధన్యవాదాः. సత్యనారాయణ మహోదయ, విజయ్ కొద్దిగా అన్మ్యూట్ చేసేసుకోండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏం చేయను, ఇక్కడ వెళ్ళనా చేస్తున్నాను. స్క్రీన్ షేర్ కనబడుతుందా? కనబడట్లేదు కదా? స్క్రీన్ షేర్ కనబడుతుందా? కనబడట్లేదు. లేదు మేడం, కనపడడం లేదు. వస్తుంది. నమస్కారం మహోదయ. నమస్కారం అండి. నమస్కారం. కించిత్ అభ్యాసः కుర్మः. అభ్యాసः మనం చాలా నేర్చుకున్నామని ఇప్పుడు గుర్తు చేసుకున్నాం కదా. ఇంటరాక్టివ్ సెషన్ కూడా అని అన్నాం కాబట్టి
इदानीं तदपि कुर्मः। भवान् बालकः, भवन्तः बालकाः। ఏకవచనం బహువచనం నేర్చుకున్నామని చెప్పారు కదా, కోపి సహాయం కరోతి? ఎవరైనా ఉన్నారా? నాకు అనువర్తనం నేను సెలెక్ట్ చేసుకున్న పేరు రోహిత్. చెప్పమంటారా మ్యామ్? నామ వదతు. జయంతి. మమ నామ జయంతి. జయంతి. అధునా జయంతి సహాయం కరోతి. మహోదయ వదతు. భవాన్ బాలకः, భవంతः బాలకాः. ఏతాదృశం అభ్యాసः. భవాన్ యువకः. ఇదాनीं వదతు. భవంతः యువకాः. उत्तमं. सः वैद्यः. अत्र क्वशन् प्रश्नशब्दः अस्ति, प्रश्नशब्दः आवश्यकं, प्रश्नार्थकम् अपि अस्ति. वैद्यः प्रश्न कः वैद्यः? सः वैद्य न वैद्याः, ते वैद्याः. उत्तमं. उत्तमम्. अन्यत् कपाटिका. सा कपाटिका. कपाटिकाः वा? अत्र किम् भवति? कपाटिकाः वा? వాహన వా అంతే, విసర్గ లేదండి, క్షమ్యత. విసర్గ వచ్చింది, విసర్గ లేదు ఇక్కడ, వా అంతే. కపాటికాః వా? ప్రశ్న బహువచన ప్రశ్న స్త్రీలింగ శబ్దం. ఏమొస్తుంది? అన్య కోపి ఇంకెవరన్నా? सा कपाटिकाः वा? काः कपाटिकाः वा? कपाटिकाः वा? उत्तमं. शाटिका. प्रश्न शाटिका. शाटिका. उत्तमं. उत्तमं. शाटिका. ఒక్కరు ఫస్ట్ మొదలు పెడుతున్నారు. ఇతోపి శాటికాః. శాటికాః. ముఖచంద్రః. 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 ते मुखचंद्राः. मुखचंद्रः फस्ट कंप्लीट. सः मुखचंद्रः. सः मुखचंद्रः. अక్కడ फुल सः मुखचंद्रः. सः मुखचंद्रः. मुखचंद्राः. ते मुखचंद्राः. ते मुखचंद्राः. భావనం. అక్కడ అనబడింది, క్షమ్యతాం, ఇది కూడా మిస్టేక్. భవనం. భవనం, నా భవనం కాదు, భవనం. భవనం. భవనం వా? కిం కిం భవనం వా? కిం భవనం వా? ఉత్తమం. భావనాని. భవనాని. భావనాని. ఓకే, ఇది కూడా భవనాని. తాని భవనాని. తాని భవనాని. తాని భవనాని. ఉత్తమం. ఉత్తమం. ధన్యవాదాలు. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము. అక్కడ మిస్టేక్. ఏతత్ భవనం వా అనొచ్చా అండి? ఏతత్ భవనం వా? ఏతత్ భవనం వా అస్తు అడగచ్చు. ఓకే. అధునా అహం నామ వదామి. చాణుక్య మహోదయः. అన్య అభ్యాసः. చాణుక్య మహోదయः, రమణ మహోదయः. చాణుక్య మహోదయः, రమణ మహోదయः, अन्य अभ्यासः. अत्र
పురుష వ్యాఘ్రః పురుష వ్యాఘ్రః ఆ, భవాన్ పురుషవాగ్రహ భవాన్ పురుష వ్యాఘ్రః సహ పురుష వ్యాఘ్రః కః పురుష ఏమొస్తుంది అత్ర పూర్ణవిరామः ప్రశ్న నాస్తి భవాన్ పురుష వ్యాఘ్రః ఆ, భవంతః పురుష వ్యాఘ్రాః ఇది కూడా చెప్పండి పురుష పురుష వ్యాఘ్రాః వ్యాఘ్రాః భవంతః పురుష వ్యాఘ్రాః ఉత్తమం ఉత్తమం ద్వితీయం అంగుళీ ఉమ్, అంగుళీ ఉమ్, అంగుళీ ప్రశ్న అంగుళీ ప్రశ్న ఏతత్ అంగుళీ ఆ. ఏతత్ అంగుళీ ఉత్తమం వా సాధువాక్యం వా అంగుళీ స్త్రీలింగం అంగుళీ అక్కడ రక్తవర్ణ అక్షరమపి అస్తి సా అంగుళీ ఆ సా అంటామా ప్రశ్న శబ్దం సా ఇంకొకరు ఎవరు చెప్తున్నారు అక్కడ ఏషా చాణుక్య మహోదయ అభ్యాసం కరోతి అన్య కేవలం శృణ్వంతు అంగుళీ ప్రశ్న అంగుళీ 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 అంగుళ్యః బహువచనం అంగుళ్యః బహువచనం వదతు సహ అంగుళ్యః అంగుళ్యః బహువచనం స్త్రీలింగ శబ్దం నాస్తి అంగుళ్యః అంగుళీ స్త్రీలింగ పదం బహువచనం సా బాలిక సా అంగుళ్యాః అంగుళ్యః దీర్ఘం లేదు అంగుళ్యః అంగుళ్యః పునః వదతు ఏకవారం మళ్ళా చెప్పండి తాః అంగుళ్యః అంగుళీ సాః అంగుళ్యాః నాస్తి కా అంగుళీ చెప్పండి కా అంగుళీ తాః అంగుళ్యః తాః అంగుళ్యాః అంగుళ్యః 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 దీర్ఘం లేదండి అంగుళ్యః తాః అంగుళ్యః చెప్పండి తాః అంగుళ్యః విద్యాలయః తృతీయం విద్యాలయః విద్యాలయః అంటే నపుంసకలింగం ఎలా నపుంసకలింగం మీరు మొదటి నుంచి ఫాలో అవ్వట్లేదా విసర్గ ఉంది ఇక్కడ విసర్గ ఉంది కదా అంటే అభ్యాసం ఎక్కడ ఫాలో అవ్వడం లేదు కావడం లేదు అది కరెక్ట్ అభ్యాసం చెయ్యాలి అస్తు అస్తు చింతా నాస్తి విద్యాలయః పుంలింగ శబ్దం సహ విద్యాలయః సహ విద్యాలయః సహ విద్యాలయః విద్యాలయాః వా ఏతత్ విద్యాలయాః వా విద్యాలయాః పుంలింగ శబ్దం బహువచనం బహువచనం బహువచన శబ్దం అస్తు అన్ని ఇంకో వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము విఎస్ఎల్ మహోదయ విఎస్ఎల్ మహోదయ వదతు వినబడుతుంది విద్యాలయాః వా సహ విద్యాలయః విద్యాలయాః వినబడాలి కదా తే విద్యాలయాః వా అస్తు అన్యం నదీ సా నదీ ఏషా నదీ నద్యః కాహ ఎందుకు వస్తుంది ప్రశ్న శబ్దం తాః నద్యః తాః నద్యః
चलं महोदय, चलं महोदय, Yes, madam. चलं महोदय, अन्म्यूट् कुर्वन्तु. आम् इति वक्तव्यं, यस् न आम्. यन्त्रं वदतु महोदय, यन्त्रं. किं यन्त्रं? यन्त्रं. किं यन्त्रं? उच्चैः न श्रूयते. किं यन्त्रं? किं नास्ति, प्रश्न कादु कदा. एतत् यन्त्रम्. एषा यन्त्रम्. एषा स्त्रीलिङ्गमा, इति यन्त्रं ఏ లింగం ఫస్ట్? ఇది పుల్లింగం. ఎవరికైతే అడుగుతున్నానో వాళ్ళ మాత్రమే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి వస్తుందని వాళ్ళ చేత చెప్పిస్తున్నాను. వచ్చిన వాళ్ళు సహాయం చేస్తారు అంతవరకే. యంత్రం నపుంసకలింగం. తత్ యంత్రం ఏతత్ యంత్రం. చెప్పండి, వాక్యం చెప్పండి. తత్ యంత్రం. తత్ యంత్రం. యంత్రాణి వా ప్రశ్న. యంత్రాణి బహువచన నపుంసకలింగ శబ్దం. యంత్రాణి. ఏతే యంత్రాణి వా. తాని యంత్రాణి వా. గురుః పుంలింగ శబ్దం, గురుని స్త్రీలింగ శబ్దం. గురుః పుంలింగ శబ్దం, గురుని స్త్రీలింగ శబ్దం. గురుని శబ్దం. గురుని. సా గురుని. సా గురుని. గురుణ్యః. తాః గురుణ్యః. ఇది కొద్దిగా కొత్త పదం, గుర్తుపెట్టుకోండి. శబ్దః. 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 శబ్దః పుంలింగ శబ్దం. సహ. సహ శబ్దః. ఉత్తమం. శబ్దాః. ఉత్తమం, ఉత్తమం. ధన్యవాదः, ధన్యవాదः. ఏతావత్ పర్యంతం ఎవ్వరు చెప్పలేదు, వారు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వారందరూ మ్యూట్ చేసుకోండి. అన్య అభ్యాస పశ్యామः. అన్య అభ్యాసः. అన్య అభ్యాసः పశ్యామः. అదున అభ్యాసः చేస్తున్నప్పుడు మనం ఎలా యాక్టివ్గా ఉన్నామో తెలుస్తోంది కదా, చేస్తున్నాం అనిపిస్తోంది. కింటు కించిత్ వసుమతి అండ్ శ్రీరమ్య. వసుమతి శ్రీరమ్య. వసుమతి శ్రీరమ్య. అన్మ్యూట్ కుర్వంతు. మిగతా వాళ్ళందరూ మ్యూట్ కుర్వంతు. శ్రీరమ్య మహోదయ. నమస్కారः, నమస్కారः. అనువదతు. ప్రశ్నం పృచ్ఛామి. ప్రశ్న అడుగుతాను, మీరిద్దరు సహాయం చేసుకోవాలి. ఇప్పుడు అభ్యాసः. ప్రచారకः. ప్రచారకः. కః ప్రచారకः. పూర్తిగా సంపూర్ణ వాక్యం. కః ప్రచారకः. ప్రచారకాః చెప్పండి. ఇది ప్రచారకాః చెప్పండి మేడం. ఇది సింగులర్ లోనే ఉంది కదా, ప్రచారకः. ప్రచారకः సింగులర్ లోనే ఉంది. అవును. ఏది చెప్పమంటారు? ఇప్పుడు ప్రచారకः ఫుల్ స్టాప్ ఉంది. ఇది ప్రచారకः క్వశ్చన్ ఉంది. ఏం చెప్పొచ్చు? సహ ప్రచారకः. సహ ప్రచారకः. ఉత్తమం, ఉత్తమం. వాహనం వా. ఫస్ట్ ఈ పదం కూడా, ఈ పదం చెప్పండి, తర్వాత వాక్యం మొత్తం చెప్దాం. వాహనం వా. ఏతత్ వాహనం వా. ఉత్తమం, ఉత్తమం. వాహనాని. ఏతత్ వాహనాని. వాహనాని. ఏతాని వాహనాని. ప్రశ్న. వాహనాని ప్రశ్న. కాని వాహనాని. కాని కాని వాహనాని ప్రశ్న. అస్తు. విద్యార్థి.
విద్యార్థి सा विद्यार्थी విద్యార్థిన్యః ताः विद्यार्थिन्यः उत्तमम् उत्तमम् समयः 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 कः प्रश्नशब्दं संपूर्णवाक्यं कः समयः చివర శబ్దం చివర శబ్దం అందరికీ వినపడేలాగానే చెప్తున్నారు మీరు అందరికీ చెప్తున్నారు మీరు చెప్పేది నాకు మాత్రమే కాదు పునః వదతు మళ్ళీ చెప్పండి कः समयः उत्तमं समयाः ते समयाः उत्तमम् एते समयाः ते समयाः अस्तु बालिका बालिका प्रश्न क्विक्గా చెప్పాలి సమయः सः बालिकाः बालिका प्रश्न का बालिका नेक्स्ट ది ఏంటి సహ బాలికాః का बालिका చెప్పండి కొంచెం కన్ఫ్యూజింగ్ का బాలికా నెక్స్ట్ వన్ ఇది సహ బాలికాః అనొచ్చండి బాలికాః సహ బాలికాః అనొచ్చ ఇక్కడ సహ అనొచ్చా వద్దు మనం ఇప్పుడు అభ్యాసం చేస్తున్నాము బాలిక స్త్రీలింగ ఏకవచన పదం పక్కన ప్రశ్న సూచన వస్తుంది దానికి ఏం శబ్దం వాడాలి అనేది ఇప్పుడు అభ్యాసం చేస్తున్నాం సో ప్రశ్న శబ్దం కా స్త్రీలింగ శబ్దం కా బాలిక ఏకవచనం అయిపోయింది బాలికాః సామాన్య పదం బాలికాః బహువచన స్త్రీలింగ సామాన్య పదం एताः बालिकाः ఏతాః వస్తుందా అవునండి एताः बालिकाः ఏతాః బాలికాః కాలః కాలః కాలः एषः कालः एषः कालः उत्तमं कालाः एते कालाः एते कालाः ते कालाः उत्तमं भगिनी ఈ శబ్దం చెప్పి వాక్యం చెప్తాం భగిని అనండి భగిని का भगिनी का भगिनी भगिन्यः भगिन्यः एता भगिन्यः भगिन्यः एता भगिन्यः एताः भगिन्यः एताः भगिन्यः अस्तु धन्यवादः 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 किञ्चित् नूतनाः स्वीकुर्मः नूतनाः अद्य अभ्यासः कुर्मः इति मत्वा जनाः अधिकाः न सन्ति किं सन्ति ना अत्र न दृश्यते नाकेवరు కనపడడం లేదు కొద్ది కొద్దిగానే హస్తం ఉపరి కరోతు అన్య కోపి సహాయార్థం నాకు సహాయం చేయడానికి ఇంకా अस्तु अग्रे गच्छामः श्रीनिवास महोदय पद्मा गुंटूर महोदय अनम्यूट कुर्वन्तु श्रीनिवास महोदय पद्मा गुंटूर महोदय वाक्यं वदतु महोदय भवान् विद्वांसः वदतु चपण्डि भवान् विद्वांसः विद्वांसः विद्वांसाः चपण्डि ते विद्वांसाः ते विद्वांसाः उत्तमं शब्दं शब्दामु वाक्यं शब्दामु गायिका 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 का गायिका
కా గాయికా ఉత్తమం. భవత్యః గాయికాః వా. భవత్యః అన్నప్పుడు మనం ఇక్కడ మళ్ళా మార్చాలి. కా గాయిక భవత్యః గాయికాః ఉత్తమం. భవత్యః గాయికాః వా ప్రశ్న. మేడం ఒక్క నిమిషం అది భవాన్ విద్వాంస అని ఉంది కదా, అదే భవంత విద్వాంస కదా ఫ్లోరల్ చెప్పచ్చు. తప్పేం లేదు అందులో. మనం వాక్యం ఎలా నిర్మాణం చేస్తామనేది అక్కడ అభ్యాసం. ఓకే ఓకే ఓకే. భవాన్ వదత్ మహోదయ చింతా నాస్తి, వాక్యం వదత్. పురుష శార్దూలః వా. పురుష శార్దూలః వా. పురుష శార్దూలః వా. భవాన్ పురుష శార్దూలః వా. భవాన్ పురుష శార్దూలః వా. ఉత్తమం. పురుష శార్దూలాః. కే పురుష శార్దూలాః. ఉత్తమం ఉత్తమం. అన్విత్ కుర్వంతు. కక్షా. కక్షా. సా కక్షా. సా కక్షా. తే కక్షాః. కక్షాః. తే కక్షాః. తాః కక్షాః. అస్తు. విద్యుత్ కోశః. విద్యుత్ కోశః అంటే బ్యాటరీ. విద్యుత్ కోశః బ్యాటరీ. విద్యుత్ కోశః. విద్యుత్ కోశః వా. ఇక్కడ ఏమొస్తుంది? భవాన్ విద్యుత్ కోశః వా అనకూడదు కదా, అనలేము. సహ విద్యుత్ కోశః వస్తుంది. ఇక్కడ ప్రశ్న కాబట్టి ఏం అడగాలి అప్పుడు? కః విద్యుత్ కోశః వా. ఏషః విద్యుత్ కోశః వా అనొచ్చు. సహ విద్యుత్ కోశః వా అనొచ్చు. విద్యుత్ కోశాః. విద్యుత్ కోశాః. ఏతే విద్యుత్ కోశాః. ఉత్తమం ఉత్తమం ఉత్తమం. ధన్యవాదాः ధన్యవాదాः ధన్యవాదాः. ఇప్పుడు ప్రాక్టీస్ కొద్దిగా ఎలా చేస్తున్నానో తెలుస్తుంది కదా. మనం గుర్తు చేసుకుంటున్నాం, చెప్పామనుకుంటున్నాం, వచ్చాయనుకుంటున్నాం, కానీ ప్రాక్టీస్ లో అభ్యాసం. ఏతదేవ అభ్యాసः కరణీయः. ఇలా చేసుకోవాలని ప్రయత్నం. అగ్రే గచ్చామः. అన్మ్యూట్ కురవద్దు. మీరు అన్మ్యూట్ చేసుకుంటే వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ధన్యవాదాः. సత్యరామన్ మహోదయ. సత్యరామన్ మహోదయ అస్తు. అగ్రే గచ్చామः. ఇదాनीं చెప్తాను. నమస్కారः. సహ అత్ర బ్లాంక్ अस्ति, रिक्तः अस्ति. పుత్రः భాస్కరः. అత్ర కిం భవతి? సహ ఏం రావచ్చు? సహ పుత్రः భాస్కరः అనొచ్చా? సహ పుత్రः భాస్కరస్య. భాస్కరः కాదు. సహ తస్య పుత్రः భాస్కరः. సహ తస్య పుత్రः భాస్కరः. భాస్కరः అస్తు. తస్య పుత్రः నా చెప్పండి. సహ కాబట్టి తస్య పుత్ర భాస్కరः. మళ్ళా చెప్పండి. తస్య పుత్రः భాస్కరः అంతే. తస్య పుత్ర భాస్కరः. తస్య పుత్రः భాస్కరः. ఉత్తమం. భవాన్ పుస్తకం వా. భవాన్ పుస్తకం వా. ఇక్కడ ఏం రావచ్చు? భవాన్. భవాన్ భవంతు వస్తుందా? వస్తుందా? నా రాదు. భవాన్. భవతః పుస్తకం వా. భవతః పుస్తకం వా. భవతః పుస్తకం వా. అస్తు. భవన్ అస్తు.
भवतः पुस्तकः पुस्तकवः नास्ति नास्ति भवतः పుస్తకం వా మీ యొక్క పుస్తకమా అని అర్థం. అది భవాన్ అంటే నువ్వు పుస్తకమా కాదు కదా, నీ యొక్క పుస్తకమా అంటాం కదా, దాని యొక్క ప్రయోగం భవతః పుస్తకం వా. భవతం పుస్తకం వా. అస్తు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము. భవాన్ అంటే భవతః అనాలి. భవతః పుస్తకం వా అనర్థం. భవతం పుస్తకం వా. బాలాజీ శ్రీనివాసన్ మహోదయ. బాలాజీ శ్రీనివాసన్ మహోదయ అన్మ్యూట్ కరోతు, అన్మ్యూట్ చేసుకోండి. బాలాజీ శ్రీనివాసన్ మహోదయ అన్మ్యూట్ చేసుకోండి, సహాయం కరోతు. బాలకः విద్యాలయः అస్తి కిం ఇది వా. మేడం మమ నామ బాలాజీ. ధన్యవాదాలు మేడం. లాస్ట్ క్లాస్ నేను వెళ్ళలేదు మేడం, అన్ఫార్చునేట్లీ. అస్తు అస్తు. బాలకస్య విద్యాలయः అస్తి కిం ఇది శబ్దం. బాలకస్య బాలుడి యొక్క విద్యాలయం ఉంది. ఆ బాలకస్య విద్యాలయः అస్తి కిం. భవతి బాలికా వా అంటే మేడం అది స్క్రీన్ కనపట్లేదు మేడం, అంటే మీరు చెప్తున్న అర్థమవుతుంది కానీ ఇందాక స్క్రీన్ కనపడింది, ఇప్పుడు స్క్రీన్ కనపడట్లేదు. స్క్రీన్ కనపట్లేదండి? కనపట్లేదు మేడం. మేడం ఇప్పుడు కనపడుతుంది మేడం. అస్తు మేడం. భవతి బాలికా వా అనొచ్చు కదా. భవతి బాలికా వా. భవత్యః బాలికా వా భవత్యాః బాలికా వా. ఏమంటున్నామంటే భవత్యా నీ యొక్క పుత్రిక, ఈ అమ్మాయి మీ అమ్మాయా అంటాం కదా, భవత్యాః బాలికా వా అని కూడా అంటాము. ప్రయోగము భవత్యాః బాలికా వా. భవతి బాలికా వా కూడా కరెక్టేనా మేడం? ఇప్పుడు ఈ ప్రస్తుత అభ్యాసము షష్ఠీ విభక్తి అభ్యాసం. అందుకని సహ తస్య, భవాన్ భవతః, బాలికా బాలికాయాః, బాలకः బాలకస్య, భవతి భవత్యాః బాలికా వా అంటాం. భవత్యాః బాలికా వా చెప్ప. కా మాతా సీత వాక్యం చెప్పండి. కా అయితే ఏం రావాలి మహోదయ? మాతా సీత. అక్కడ కా పదం స్త్రీలింగ. కస్యాహ మాతా సీత. ఉత్తమం ఉత్తమం. అస్తు ధన్యవాదः. అగ్రే గచ్చామः. సహ మాతా నామ హిడింబా వా. సహ మాతా నామ హిడింబా వా. సహ తస్య మాతుః నామ హిడింబా వా. సహ కాబట్టి తస్య, మాతా కాబట్టి మాతుః నామ హిడింబా వా. ఘటోత్కచస్య పితుః నామ కృష్ణః న. ఘటోత్కచస్య పితుః నామ కృష్ణః న కాదు అని చెప్తున్నాం. అహం డాష్ ఏం రావచ్చు? నామ త్రిపుర సుందరి. మమ నామ త్రిపుర సుందరి. ఉత్తమం. మమ నామ త్రిపుర సుందరి. ఉత్తమం. శ్రీకృష్ణ ఏం రావచ్చు ఇక్కడ?
శ్రీకృష్ణస్య మిత్రస్య నామ కుచేలః. మిత్రస్య ఫస్ట్ పదం చెప్దాము, తర్వాత వాక్యం చెప్దాము. శ్రీకృష్ణస్య శ్రీకృష్ణస్య మిత్రం మిత్రస్య నామ కుచేలః. ఉత్తమం. వాక్యం సంపూర్ణం, మళ్ళీ వాక్యం మొత్తం చెప్పండి. శ్రీకృష్ణస్య మిత్రస్య నామ కుచేలః. ఉత్తమం ఉత్తమం. ఇది కూడా చెప్పండి. మండోదర్యాః పతిః పత్యః నామ దశకంఠః. మండోదర్యాః పత్యుః నామ దశకంఠః. ఉత్తమం ఉత్తమం ఉత్తమం. ధన్యవాదः. అస్తు. బాలకः మాతా ఏం పెట్టచ్చు? బాలకः మాత. బాలకస్య మాతా అహం అంటామా? మమ. బాలకస్య మాతా అహం నేను. పునః మళ్ళా వాక్యం చెప్పండి. బాలకస్య మాతా అహం. అహం. ఉత్తమం ఉత్తమం. రాజా ఏం రావచ్చు? రాజా రాజ్ఞః నామ విక్రమ మహారాజః. ఇక్కడ రాజా అన్నాము, ఇక్కడ రాజః అన్నాము. ఏమిటి తేడా అంటే రాజః మహారాజः అయితేనే రాజः, పదం మాత్రం రాజా. రాజ్ఞః బాలకస్య అని ఎలా అంటామో రాజా షష్ఠి రాజ్ఞః నామ విక్రమ మహారాజः. రోగః రుగ్ణః అంటాము. రుగ్ణః చికిత్స. స్లైడ్ చికిత్స. రోగస్య చికిత్సా చింతనీయ. రోగస్య చికిత్సా చింతనీయ. ఉత్తమం 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 ఉత్తమం. अस्तु धन्यवादः. अग्रे गच्छामः. अनम्यूट कुर्वन्तु, अनम्यूट చేసుకోండి. अद्य नूतन पदं, नूतन शब्दं, नूतन पदं. अहं वयं. अहं అంటే నేను, వయం మనమందరం. అహం ఏకవచనం, వయం బహువచనం. అహం అస్మి, అహం అస్మి. అహం బాలికా అస్మి, अहम माता अस्मि, अहम अध्यापिका अस्मि, अहम मूर्खा अस्मि, अहम वानरः नास्मि, अहम गजः नास्मि, अहम अस्मि. वयं स्मः, मनमंदरमु स्मः. अहम गायिका अस्मि, वयं गायिकाः स्मः. अहम देशभक्तः अस्मि, वयं देशभक्ताः स्मः. నేను మనమందరము. అహం అస్మి, వయం స్మః. అహం అంటే అస్మి అని చెప్పాలి, వయం అన్నప్పుడు స్మః అని చెప్పాలి. అహం అస్మి, వయం స్మః. అందరూ ఒకసారి 3 సార్లు అనుకోండి అన్మ్యూట్ తోటే. అహం అస్మి. అస్మి అంటే ఒక్కసారి మీనింగ్ చెప్పరా మేడం? అహం అస్మి నేను ఉన్నాను. అహం బాలిక అస్మి, నేను బాలుకను. అహం అధ్యాపిక అస్మి, నేను అధ్యాపికను అని అర్థం. వయం స్మః. స్మః అంటే మనందరము. అహం గాయిక, నేను గాయకను అంటే మనమందరము కూడా గాయకులము అని అర్థం. అహం దేశభక్తః అస్మి, దేశభక్తః అస్మి, నేను దేశభక్తుడను. వయం దేశభక్తాః స్మః, మనమందరము దేశభక్తులము అనడానికి. వయం విద్యార్థి స్మః అనొచ్చండి. అనొచ్చాలొద్దు, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం. మూడు సార్లు అహం అస్మి, వయం స్మః అనండి.
अहम् अस्मि अहमस्मि वयं स्मः अहमस्मि वयं स्मः अहमस्मि वयं स्मः అందరూ కూడా అన్నారని అనుకుంటున్నాను. అహమస్మి వయం స్మః. అస్తు ఏతస్య అభ్యాసః. అహం అహం పుత్రీ అస్మి పుత్రికా అస్మి ఏదైనా అనొచ్చు. అహం పుత్రీ అస్మి. వయం పుత్ర్యః స్మః. అహం దేశభక్తా అస్మి. వయం దేశభక్తాః స్మః. అహం అధ్యాపికా అస్మి. వయం అధ్యాపికాః స్మః. అహం అధివక్తా అస్మి. అధివక్తా లాయర్. అహం అధివక్తా అస్మి. వయం అధివక్తాః స్మః. అహం భాషాప్రేమీ అస్మి. వయం భాషాప్రేమ్ణః స్మః. అస్తు వాక్యం చెప్దాం. అహం విద్వాంసః అస్మి. అహం విద్వాంసః అస్మి. ఇప్పుడు చెప్పండి. వయం విద్వాంసాః స్మః. వయం విద్వాంసాః స్మః. అస్తు. అహం మూర్ఖా న అస్మి. వయం మూర్ఖాః న స్మః. అస్తు. అహం బ్రహ్మాస్మి వా. వయం బ్రహ్మాః స్మః వా. ఉత్తమం 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 ఉత్తమం. కించిత్ అగ్రే గచ్చామः. అస్తు. అహం శబ్దం వదామి. అహం ఇది యోజయండి. మీరు అహం యాడ్ చేసి చెప్దాం. అస్తు. నేను అహం చెప్పినప్పుడు మీరు వయం చెప్పాలి. అందరు అన్మ్యూట్ చేసుకోండి. ఇది అభ్యాసం, ఎవరికి వాళ్ళు అంటారు. అందరు అన్మ్యూట్ చేసుకోండి. చల మహోదయ, ఇందాకని మీరు వాక్యం చెప్పారు, ఎలా అనొచ్చా అన్నారు. ఇక వాక్యం వదతు. ఇప్పుడు చెప్పండి. ఇలా అనొచ్చా అన్నారు. వయం వయం విద్యార్థిన్యః స్మః. అహం వైద్యః. అహం వైద్యః. అహం వైద్యః అస్మి. అహం వైద్యః అస్మి. వయం వైద్యాః స్మః. ఉత్తమం. అహం గృహస్వామి అస్మి. అహం గృహస్వామి అస్మి. వయం గృహస్వామినః స్మః. ఇక్కడ ఏదో అభ్యాసः 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 ముఖాభ్యాసः. అన్ని స్క్రీన్ మీద ఉండవు. అస్తు. అహం ఛాత్రः అస్మి. అహం ఛాత్రः అస్మి. ఉత్తమం ఉత్తమం. అహం శ్రోతా అస్మి. శ్రోతా అస్మి. శ్రోతాః స్మః. శ్రోతారః స్మః. శ్రోతారః స్మః. వయం శ్రోతారః స్మః. వయం శ్రోతారః స్మః. ఉత్తమం. అహం జ్యేష్ఠः అస్మి. అహం జ్యేష్ఠాః స్మః. ఉత్తమం ఉత్తమం. న గాయికా. న గాయికా. ఫస్ట్ అహం వాక్యం చెప్దాం. అహం న గాయికా. ఉత్తమం
अस्मि वयं न गायिकाः स्मः स्मः उत्तमम् మీరు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అహం అహం ఉత్తమః అస్మి అహం ఉత్తమః అస్మి వయం ఉత్తమాः స్మః అహం కవయిత్రీ నాస్మి అహం కవయిత్రీ నాస్మి కవయిత్రీ నాస్మి వయం కవయిత్ర్యాః నద్యః నద్యౌ నద్యః కవయిత్ర్యః న స్మః వయం కవయిత్ర్యాః న స్మః కవయిత్ర్యः న స్మః उत्तमं वयं कवयित्र्यः न स्मः न स्मः अस्तु एतद् एकं नूतनम् अद्य अहं वयं भवान् एकवचनं भवन्तः बहुवचनं भवती एकवचनं भवन्तः बहुवचनं भवान् पुंलिंग एकवचनं भवन्तः पुंलिंग बहुवचनं भवती स्त्रीलिंग एकवचनं भवत्यः स्त्रीलिंग बहुवचनं अहम् एकवचनं वयं बहुवचनं अहम् एकवचनं वयं बहुवचनं अस्तु भवान् अस्ति भवन्तः सन्ति स्मः सन्ति 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 भवान् अस्ति भवन्तः सन्ति भवती अस्ति भवत्यः सन्ति अहम् अस्मि वयं स्मः एकवारं చెప్దాం అన్మ్యూట్ చేసుకోండి నేను చెప్తాను మీరు రిపీట్ చేయండి మీరు అన్మ్యూట్ చేసుకునే అనండి నేను చెప్తాను మీరు మళ్ళా అనువదొద్దు రిపీట్ చేయండి చాలు భవాన్ అస్తి భవంతః సంతి ఓహో ఎక్కువ ఉంది మ్యూట్ చేసేసుకోండి స్క్రీన్ మారలేదు మ్యూట్ చేసుకోండి అందరూ మ్యూట్ చేసేసుకోండి స్క్రీన్ లో లేనిది చెప్తున్నారండి స్క్రీన్ లో లేనిది చెప్తున్నారు స్క్రీన్ లో నాది అహం పుత్రి అదొకటే ఉంది స్క్రీన్ మారలేదు స్క్రీన్ కాకుండా చెప్తున్నారు మేడం ఓకే 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 భవాన్ అస్తి భవంతః సంతి భవతి అస్తి భవత్యః సంతి అహం అస్మి వయం స్మః పునః వదామి భవాన్ అస్తి భవంతః సంతి భవతి अस्ति भवत्यः सन्ति अहम् अस्मि वयं स्मः अस्तु अग्रे गच्छामः एतद् अभ्यासः अभ्यासं ఏ శబ్దం ఉపయోగించి వాక్యం చెప్పాలి ఈ అభ్యాసం స్క్రీన్ పైన ఎక్కడ పెట్టలేదు మీరు స్వయంగా అభ్యాసం చేయండి అగ్రే కక్షాయాం పశ్యామः వేరే కక్షల క్లాస్లో చూద్దాం అస్తు అగ్రే గచ్చామः సంఖ్యాభ్యాసः 1 2 3 4 5 6 7 8 9 10 చెప్పుకున్నాము శతం వరకు చెప్పుకున్నాము 20 30 40 50 60 70 80 90 శతం చెప్పుకున్నాము అత్ర పశ్యతు 1 10 శతం చైవ
సహస్రాయుత లక్షకం ప్రయుతం కోటి సంజ్ఞాచ అర్బుదం అంబుజం చ సర్వకం నిఖర్వం చ మహాపదం మహాపద్మం శంకు 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 అర్జలం అధిరేవ చ అంత్యం మధ్యం పరార్థం చ సంజ్ఞా దశ గుణోత్తరాః. అత్ర సంఖ్యాः స్థానానాం వ్యవహారార్థకృతాः పూర్వైః. పూర్వజనులు మనకి ఇన్ని సంఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఏకం, దశ, శతం, సహస్రం, అర్బుజం ఇలా చెప్పుకుంటూ వెళ్ళాము. వీటిల్ని ఒక్కొక్క పదము మనము గణిత క్లాస్ లో మాస్టర్ వీటి గురించి మనకి చెప్తూ వచ్చారు. ఒకసారి రిమైండ్ చేయడానికి మాత్రమే ఇక్కడ మీకు ఈ చెప్పాను. గణనం మనం కౌంట్ చేస్తాం. గణించేటప్పుడు మనం పదాలు వాడుతూ ఉంటాము. అందులో సంకలం, ఎడిషన్, వ్యవకలనం, సబ్ట్రాక్షన్, గుణకం, మల్టిప్లికేషన్, భాగాహార, డివిజన్ అంటూ ఉంటాం. ఉపస్థితి అంటే ప్రెజెంట్. ఉపస్థితి ఇక్కడ ఉన్నది, ప్రెజెంట్ ఇక్కడ ఉన్నది అని అర్థం. ఉపస్థితి నేను ప్రెజెంట్ అని చెప్పడానికి కూడా ఉపస్థితి అని చెప్తాము. అనుపస్థితి నేను ఆబ్సెంట్ అని చెప్పినప్పుడు చెప్తాము. ఇక్కడ సంఖ్య కనపడడం లేదని చెప్పేటప్పుడు కూడా అనుపస్థితి అని చెప్తాము. ఆహత్య అంటే టోటల్ అని అర్థం. ఆహత్య కతి సంతి మొత్తానికి ఎన్నున్నాయి సంఖ్యలు అన్న నెంబర్స్ ఏదో ఒకటి ఆహత్య కతి సంతి అని చెప్పుకుంటున్నాం. పూర్వ కక్షాయం నేను కొంత ఒక ఇంపార్టెంట్ అంటే ఇది వ్యాకరణ అంశం అని చెప్పి ఒకటి పెట్టాను మీకు. దానిలో ప్రత్యయాహ, ఆహత్య ప్రత్యయాహ కతి సంతి అన్న ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కృత్ ప్రత్యయాహ అని చెప్పాను. వాటి యొక్క కొద్దిగా సంఖ్య మీకు గుర్తు చేయడానికి మాత్రమే ఇది. సంఖ్య చదువుకున్నామన్నారు కదా, అందుకోసమని. కించిత్ అగ్రే గచ్చామః. సమయ తప్పనిసరిగా వాడుకోవాల్సి వస్తుంది. అభ్యాస కృతవంత చేశాం కదా, అందుకోసమని ఏమనుకోవద్దు. కొద్దిగా క్లాస్ ముందు మీ సమయాన్ని తీసుకుంటున్నాను. అగ్రే గచ్చామః. అధునా సమయః. సమయః సమయః వాదనం. వాదనం అంటే టైం. వాదనం, షడ్వాదనం, సప్తవాదనం, వాదనం, షడ్వాదనం, వాదనం, షడ్వాదనం, సప్తవాదనం, 7 o'clock, సప్తవాదనం. ఇప్పుడు సమయం 7 అయింది, సప్తవాదనం అయింది. సప్తవాదనం. అష్టవాదనం, 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 వాదనం. షడ్వాదనం, సప్తవాదనం, అష్టవాదనం, నవవాదనం, దశవాదనం, ఏకాదశ, ఏకవాదనం, ద్వివాదనం, త్రివాదనం, చతుర్వాదనం, పంచవాదనం. వాదనం, వాదనం గంట, వాదనం. సపాద, సపాద ఏకవాదనం, సపాద ఏకవాదనం, సపాద ఏకవాదనం. సపాద ద్వివాదనం, సపాద ద్వివాదనం. సపాద త్రివాదనం, సపాద త్రివాదనం. సపాద షడ్వాదనం, సపాద సప్తవాదనం, సపాద అష్టవాదనం, సపాద నవవాదనం, సపాద దశవాదనం. ఉత్తమం. సపాద ద్వాదశవాదనం, సపాద ఏకవాదనం, సపాద ద్వివాదనం, సపాద త్రివాదనం, సపాద చతుర్వాదనం, సపాద పంచవాదనం.
सपाद वादनं सपाद अग्रे गच्छामः सार्धचतुर्वादनं सार्धपञ्चवादनं सार्धषड्वादनं सार्धपञ्चवादनं सार्धषड्वादनं सार्धसप्तवादनं सार्ध अष्टवादनं सार्धनववादनं सार्धदशवादनं सार्ध एकादशवादनं सार्धद्वादशवादनं सार्ध एकवादनं सार्धद्विवादनं सार्धत्रिवादनं सार्धचतुर्वादनं सार्धपञ्चवादनं सार्ध वादनं सपाद सार्ध अग्रे गच्छामः पादोन एकादशवादनं पादोन द्वादशवादनं మేడం అది 11:45 पादोन एकवादन अस्तु ఇంతకు ముందు 11:45 కదా మేడం అక్కడ ద్వాదశ వచ్చింది पादोन एकवादनं पादोन अष्टवादनं पादोन नववादनं पादोन एकादशवादनं కాదండి మేడం ఒకసారి నేను మాట్లాడతా మహోదయ నేను మాట్లాడతా ఒకసారి మహోదయ అమ్మా ఇక్కడ 8:45 కి ఇందాక చెప్పినట్టుగా పాదోన అంటే క్వార్టర్ టు ఎంత చెప్తున్నా క్వార్టర్ టు 9 అంటాం 8 అన్నాం 8:45 అంటే ఓనా అంటే లెస్ అనమ్మా అంటే పాదోన అంటే పావు తక్కువ ఎంతది పావు తక్కువ 9 ఇక్కడ 8 అంటే పాదోన నవవాదనం అలా ఇది పాదోన దశవాదనం అవుతుంది అంటే ఇక్కడ 9 ఉంది కదా 9 చెప్పకూడదు మనం ఎప్పుడు కూడా ఓనా అంటే క్వార్టర్ టు నెక్స్ట్ నెంబర్ చెప్తాం ఇక్కడ అమ్మా అర్థమైందమ్మా ఇందాక అడిగిన వాళ్ళు ఎవరు అడిగారు నేనే సార్ లక్ష్మి మీకు వినపడేటప్పుడు అర్థమైందా అర్థమైంది సార్ అర్థమైంది అదే అక్కడ 12 కనిపించేటప్పుడు డౌట్ వచ్చింది సార్ ఓనా అంటే లెస్ అంటే క్వార్టర్ టు అనుకోండి ఇక్కడ క్వార్టర్ టు అనేది నెక్స్ట్ నెంబర్ కి పావు తక్కువ అంటే 11:45 అంటే 12కి పావు తక్కువ పావు తక్కువ 12 అంటాం పావు తక్కువ 12 11:45 కి అంటే ఇక్కడ పాదో ద్వాదశ అలా చెప్పాలి అంటే వీళ్ళు 11 కాదు చెప్పేది ఏమా హిందీలో పౌనే అంటారు సార్ హిందీలో పౌనే అంటారు హిందీలో పౌనే అంటారు కదా అవునండి అవును పౌనే బారా పౌనే అవునండి అగరే గచ్చమః ధన్యవాదాలు పాదోన ఏకవాదనం పాదోన ద్వివాదనం పాదోన త్రివాదనం పాదోన చతుర్వాదనం న్యూన అధిక న్యూన పంచ న్యూన అష్టవాదనం పంచ న్యూన అష్టవాదనం న్యూన అంటే తక్కువ పంచ న్యూన అష్టవాదనం అధిక ఎక్కువ దశ అధిక దశవాదనం దశ అధిక దశవాదనం పంచ న్యూన పంచవాదనం పంచ న్యూన పంచవాదనం దశ న్యూన దశవాదనం అనొచ్చు దశ న్యూన షడ్వాదనం పంచ న్యూన ఏకవాదనం దశ న్యూన
ద్వాదశవాదనం ఏకన్యూన ఏకాదశవాదనం. మేడం ఆ స్క్రీన్ ఒక్కసారి చూపిస్తారా? మీరు టైం చూపించిన స్క్రీన్, సింబల్ చూపించిన స్క్రీన్ ఒక్కసారి. ఏది ఇదేనా? ఇది కాదు కాదు మేడం, పంచన్యూన అష్టవాదనం అన్నారు కదా, ఆ స్క్రీన్ ఒక్కసారి. ఓకే, థ్యాంక్ యూ. అధునా కహ సమయః, ఇప్పుడు చెప్పండి కహ సమయః, ఇప్పుడు అయిన టైం ఎంత? కహ సమయః? దశాధిక సప్తవాదనం. దశాధిక సప్తవాదనం. అస్తు, ధన్యవాదः. ఏకాదశాధిక సప్తవాదనం. అస్తు, ధన్యవాదः. एतानि సమయః అతీతః, సమయకాలः అతీతः, సమయం వెళ్ళిపోతుంది. ఏతాని వ్యవహార పదాన్ని, వ్యవహార పదాన్ని మనం నిత్యం వాడే పదాలు. హరి ఓం చూడంగానే ఎవరినన్నా మనం హరి ఓం అని సంబోధిస్తాము. నమస్కారః అంటాము, నమస్కారః. స్వాగతం అని చెప్తాము. ఆవశ్యకం కావాలి, ఆవశ్యకం అంటే కావాలి. మాస్తు వద్దు, మాస్తు అంటే వద్దు. అధునా, అధునా, అధునా అంటే ఇప్పుడు. అధునా కహ సమయః, ఇప్పుడు ఎంత సమయం, ఇప్పుడు అంటాం కదా. అధునా, అధునా అంటే ఇప్పుడు. అనంతరం తర్వాత, అనంతరం తర్వాత. పర్యాప్తం చాలు, పర్యాప్తం చాలు. ధన్యవాదః, ధన్యవాదాలు, ధన్యవాదః, ధన్యవాదః అంటే ధన్యవాదం అని. స్వాగతం అంటే ధన్యవాదం చెప్పినప్పుడల్లా మనం స్వాగతం చెప్తాము. స్వాగతం అన్నదానికి చింతా నాస్తి అన్నదానికి కూడా ఒకటే అర్థం. పునర్మిలామః, పునః మిలామః ఈజ్ ఈక్వల్ టు పునర్మిలామః, రెండు ఒకటే. మళ్ళా కలుద్దాము అని చెప్పడానికి పునర్మిలామః అని కూడా అంటాం. చింతామాస్తు, ఏమనుకోవద్దండి అంటాం కదా, ఏమనుకోవద్దు, చింతామాస్తు. రామ్ రామ్, మనం ఎప్పుడు ఒకసారి వియోగం జరుగుతున్నప్పుడు రామ్ రామ్ అని చెప్పుకుంటాము. ఇది వ్యవహారికంగా వాడేటటువంటి పదాలు, అభ్యాసార్థం వ్యవహారిక పదాన్ని. కించిత్ సమయః సమాపయామి మహోదయ. పర్యాప్తం చాలు, చాలు, చాలు. స్వాగతం అంటే ఏంటండి? స్వాగతం, స్వాగతం లెఫ్ట్ సైడ్, స్వాగం థర్డ్. స్వాగత ప్రింట్ లేదు, అందుకని ఇక్కడ మళ్ళీ స్వాగతం. స్వాగతం. ఓకే ఓకే. సమయం అతీతః, సమయః అతీతః. అధునా పర్యాప్తం సమాపయామి. పర్యాప్తం వా? అస్తు. మాస్తు, మాస్తు ఇతోపి ఆవశ్యకం. ఆవశ్యకం, ఆవశ్యకం అంటే కావాలి. ఆవశ్యకం, 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 ఆవశ్యకం. అస్తు, అస్తు. సమాపయామः. అనంతరం కించిత్ किम् इति होम्वर्क् दास्यामि, अतः एव स्वस्ति वाक्यम् उक्त्वा एव करणीयं वा? करणीयम्। अस्तु, धन्यवादः। सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्या स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नायेति समर्पयामि। धन्यवादः।